వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి 4వ పాఠ్యాంశం నా యాత్ర ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం. పేజ్ నంబర్ 47లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఈ పారాగ్రాఫ్ను అనుసరించి 4 ప్రశ్నలు తయారు చేయమన్నాడు. మొదటి ప్రశ్న, రచయిత ఎక్కడకు బయలుదేరారు? రెండవ ప్రశ్న, ఆదివారం సంత ఎక్కడ జరుగుతుంది? 3. ఆత్మకూరు శ్రీశైలము మధ్య ఉన్న ఊర్లు ఏవి? ఈ రచయిత పేరు ఏమిటి? ఇవి 4 ప్రశ్నలు. అదేవిధంగా 48వ పేజీలో మరొక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఈ పారాగ్రాఫ్ పైన 4 ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు పారాగ్రాఫ్ నుంచి రాయాలి. పై పారాలో ఏ అంశం గురించి ప్రస్తావించారు? ఏరు దాటడం అనే అంశం గురించి ప్రస్తావించారు. ఆహ్వానం ఎవరి నుండి వచ్చింది? శ్రీ ముక్త్యాల సంస్థానం నుండి వచ్చింది. ముక్త్యాల సంస్థానము. ముక్త్యాల. ఏ సాధనాలలో ప్రయాణం సాగింది? రైలులోను, చక్రాల పడవ పైన. చక్రాల పడవ. పై పేరాకు శీర్షిక పెట్టండి. నా ప్రయాణం. అదేవిధంగా 49వ పేజీలో భాషాంశాలు ఇవ్వడం జరిగింది. భాషాంశాలు ఇందులో పదజాలం, అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయాలి. ఛత్రం ఇచ్చాడు. ఈ పట్టికలో ఉన్నటువంటి పదాలలో దీనికి అర్థం ఒకటి ఉంటుంది, దానికి రాయాలి. ఛత్రం అంటే గొడుగు. తర్పీదు శిక్షణ. తర్పీదు అంటే శిక్షణ. ఛత్రం అంటే గొడుగు. నారి స్త్రీ. వడి వేగము. వడి అంటే వేగం. శ్రేణి వరుస. శ్రేణి అంటే వరుస. ఉదాహరణగా తర్ఫీదు ఇచ్చాడు. తర్ఫీదు అంటే శిక్షణ. సర్కస్లోని జంతువులకు శిక్షణను ఇస్తారు. వాడిచ్చేశాడు. ఇక మిగిలినవి తర్ఫీదు తప్ప ఛత్రము, నారి, వడి, శ్రేణి వీటితో రాయాలి. వానాకాలంలో గొడుగు అవసరం చాలా ఎక్కువ. గొడుగు అయిపోయింది. ఇక స్త్రీలను అందరూ గౌరవించాలి. స్త్రీ పదంతో సొంత వాక్యం అయిపోయింది. వాహనాలను వేగంగా నడుపరాదు. వాహనాలను వేగంగా నడుపరాదు. ఇక శ్రేణి అంటే వరుస. పాఠశాల వదలగానే విద్యార్థులు వరుసలో వెళ్ళాలి. ఇది సొంత వాక్యం. తర్వాత ఆ అంశంలో సరైన నానార్థాన్ని గుర్తించండి అన్నాడు. కన్ను, నేత్రము, బండి చక్రం. పంక్తి, వరుస, సేన. యాభైవ పేజీ. క్షేత్రం పుణ్యస్థానం, చోటు. ఆరసం. ఉత్సాహం ప్రయత్నం, సంతోషం. ఈ మిత్రుడు స్నేహితుడు, సూర్యుడు. నానార్థాలు రాస్తున్నాం. మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. తరువాత 50వ పేజీలోనే ఈ అంశం పర్యాయ పదాలు రాయండి. గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు. ఉదాహరణగా చిత్తం ఇచ్చాడు. మనస్సు, హృదయం. ఇక నిలయం ఆవాసము, కాణాచి. రాణి సామ్రాజ్ఞి, రాజ్ఞి. సామ్రాజ్ఞి, రాజ్ఞి. ఇణి తీరం, దరి, ఒడ్డు. మార్గం దారి, బాట. ఇది దరి అంటే తీరం, మార్గం అంటే దారి, రోడ్, బాట. ప్రకృతి వికృతులు రాయమని ఇచ్చాడు. ఇక్కడ ఈ వృత్తంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు ఇక్కడ రాయాలి. ముగ్ధ, ముగుద. అద్భుతం, అబ్బూరం. స్థలం, తలం. ప్రాంతం, పొంత. ఇక్కడే ఉన్నాయి. వీటిని చూసి ఇక్కడ రాయటమే. ఇక వ్యుత్పత్త్యార్థాలు ఇచ్చాడు. నగరం కొండవలే పెద్ద పెద్ద భవనాలు కలిగినది. నగరం. నగరానికి వ్యుత్పత్త్యార్థం ఇది.
కొండవలే పెద్ద పెద్ద భవనములు కలిగినది. ఉదది ఉదకమును ధరించున్నది. క్షేత్రం దైవం వెలసిన ప్రదేశం. 2, 3, 1. తరువాత ఈ వాక్యాలను గమనించి కొన్ని జాతీయాలు రాయమన్నాడు. 51వ పేజీలో జాతీయాలు ఇక్కడ రాయడం జరిగింది. నడుం బిగించు, అందచందాలు, ఆయువు పట్టు, పురిటిలోనే సంధి కొట్టు. నడుం బిగించు, అందచందాలు, ఆయువు పట్టు, పురిటిలోనే సంధి కొట్టు. ఇవన్నీ జాతీయాలు. ఇక వ్యాకరణాంశాలకి వస్తే 51వ పేజీలో పదాలు సంధి పదం ఇచ్చాడు, విడదీసి రాయాలి, సంధి పేరు రాయాలి. ఇక్కడ ఏమి లేవో అవి రాయాలి. లేదని, లేదు ప్లస్ అని, లేదని ఉత్వ సంధి. మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ, మరెక్కడ ఇత్వ సంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ, వారందరూ ఉత్వ సంధి. ధర్మోపదేశం, ధర్మ ప్లస్ ఉపదేశం, ధర్మోపదేశం గుణసంధి. శతాబ్దం, శత ప్లస్ శబ్దం, శతాబ్దం సవర్ణ దీర్ఘ సంధి. తరువాత సంధి పదాలు ఇచ్చాడు, విడదీసి రాసి వాటి సంధి పేరును రాయాల్సింది. మహోన్నతం, మహా ప్లస్ ఉన్నతం, మహోన్నతం గుణసంధి. దేవాలయం, దేవ ప్లస్ ఆలయం, దేవాలయం సవర్ణ దీర్ఘ సంధి. శుభోదయం, శుభ ప్లస్ ఉదయం, శుభోదయం గుణసంధి. మహలున్నది, మహలు ప్లస్ ఉన్నది, మహలున్నది ఉత్వసంధి. తర్వాత 51వ పేజీలోనే విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నాడు. ఎర్రరాళ్ళు, ఎర్రనైన రాళ్ళు, ఎర్రనైన రాళ్ళు. విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. 9 కోట్ల రూపాయలు, 9 కోట్లు అను సంఖ్యగల రూపాయలు, 9 కోట్లు అను సంఖ్యగల రూపాయలు ద్విగు సమాసం. నది సవ్వడులు, నది యొక్క సవ్వడులు షష్ఠీ తత్పురుష సమాసం. పాడి పంటలు, పాడియును పంటయును లేదా పంటలును అని కూడా రాయొచ్చు. పాడియును పంటలును ద్వంద్వ సమాసం. అదేవిధంగా 52వ పేజీలో సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా రాయమన్నాడు. ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు, దాన్ని అనుసరించి గయ ప్రాచీనమైనది, గయ ప్రసిద్ధమైనది. దీన్ని సంయుక్త వాక్యంగా రాస్తే గయ ప్రాచీనమైనది, ప్రసిద్ధమైనది, ఫుల్ స్టాప్. హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనవి. దీనిని సంయుక్త వాక్యంగా రాస్తే హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, విస్తృతమైనవి, కామ పెట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి. సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది, సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో చూడదగినది. దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది, చూడదగినది. ఈ విధంగా సంయుక్త వాక్యాలుగా మార్చాలి. కర్తరీకరణ వాక్యం ఉంది. 53వ పేజీలో కర్మణీ వాక్యాలుగా మార్చండి అని ఇచ్చాడు. ఆమె పాట పాడింది, పాట ఆమె చేత పాడబడింది. గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు, వార్ధా స్కీము గాంధీ చేత ప్రారంభించబడింది. బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రచించారు. ఉత్తర దేశ యాత్ర గ్రంథము బులుసు వెంకటరమణయ్య గారి చేత రచించబడింది. షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు, తాజ్మహల్ షాజహాన్ చేత నిర్మించబడినది. ఇది 4వ పాఠ్యాంశాలకు సంబంధించిన భాషాంశాలు, వ్యాకరణాంశాలు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్పర్ ఛానల్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.